హాయ్ వ్యూవర్స్, ఈరోజు మన దగ్గర ట్రాన్స్జెండర్ ఉన్నారు. సో హీజ్ అ మేల్, ఫీమేల్గా కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారు. సో మనం ఏం చేద్దాం అనుకున్నాం అంటే షేప్ సర్జరీ చేయాలనుకున్నాం. సో అసలు ఇక్కడ ఈ సర్జరీస్ చేస్తారు, ఎలా వచ్చారు ఏంటో అన్నది మనం కనుక్కుందాం. సో మీకు ఎలా తెలిసిందండి, ఎలా వచ్చారు మీరు ఇక్కడికి? యాక్చువల్లీ మా కమ్యూనిటీలో కూడా కొంతమంది చేయించుకోవడం జరిగింది. ఓకే, గతంలో ఇదే ఇక్కడే చేయించుకున్నారు మీ కమ్యూనిటీ వాళ్ళు? ఓకే, మా కమ్యూనిటీ ద్వారా కూడా కొంత తెలిసింది. ఓకే, తర్వాత నేను ఆన్లైన్ లో చూడడం. ఓకే, ఆన్లైన్ లో చూసారు. సో ఇంకా నేను ఇంట్రెస్టెడ్ అయ్యి కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఓకే ఓకే. సో ఇప్పుడు ఆన్లైన్లో చూసారు అండ్ నెక్స్ట్ ఇక్కడ చేయించుకున్న వాళ్ళ దగ్గర కూడా, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళ దగ్గర తెలుసుకొని వచ్చారు చేయించుకోవడానికి. సో మీకు ఇప్పుడు షేప్ సర్జరీ కావాలి. ఓకే, సో షేప్ సర్జరీలో మనం ఏం చేస్తామనంటే, అంటే మేల్ పార్ట్స్ ఏదైతే పెన్నిస్ ఉంటుందో, టెస్టిస్ ఉంటుందో, అంటే అంగం ఏదైతే ఉంటుందో దాన్ని మనం రిమూవ్ చేస్తాం. ఆ రిమూవ్ చేయడమే కాకుండా బయట అపియరెన్స్ ఎలా ఉంటుంది అంటే సేమ్ ఫీమేల్కి ఎలా ఉంటుంది, ఒక లేడీలో తన ప్రైవేట్ పార్ట్స్ ఎలా ఉంటాయో సేమ్ ఆ షేప్కి తీసుకొస్తాం అనమాట. దాన్ని షేప్ సర్జరీ అంటాం. చాలా మందికి డౌట్ ఉంటుంది, నిర్మాణం అంటే ఏంటి, షేప్ సర్జరీ అంటే ఏంటి అనేది. సో నిర్మాణం అంటే ఏంటంటే ఓన్లీ ఆ అంగం ఏదైతే ఉందో, పెన్నిస్ ఏదైతే ఉందో అదొక్కటే రిమూవ్ చేస్తాం. సో బయట షేప్ మటుకు ఫీమేల్లో షేప్ అనేది రాదు అండ్ వెజైనా కూడా క్రియేట్ అవ్వదు. షేప్ సర్జరీలో మటుకు మనం ఏం చేస్తున్నాం అంటే పెనిస్ని, అంటే అంగాన్ని రిమూవ్ చేస్తున్నాము, షేప్ అనేది క్రియేట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ రెండిట్లో కామన్ ఏంటంటే వెజైనా అనేది ఉండదు, అంటే హోల్ అనేది ఉండదు. మనం సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసుకోవడానికి వెజైనా అనేది క్రియేట్ చేయం. సో తినే ఇంట్రెస్ట్ ఏంటంటే నాకు ఓన్లీ ఫీమేల్ పార్ట్లా కావాలి, నాకు వెజైనా అది వద్దు అని చెప్పారు. సో అందుకనే మనం షేప్ సర్జరీకి వెళ్తున్నాం. ఓకే, డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.